ఇస్తూ మంచిగా అనిపించింది. పర్పుల్ కలర్ కంటే షేడ్ వేసి పర్పుల్ అంచుకోవాలన. అండ్ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగనిపిస్తదండి ఈ శారీ. అండ్ టెక్స్చర్ అండ్ క్వాలిటీ చాలా చూసే జాగ్రత్త ఎక్కువ శాతం చూసేది నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ తేవడానికి ఎంత కష్టపడి ఉంటాను సెలెక్ట్ చేసుకోవడానికి. అంత ఈజీగా నచ్చదు. అందుకే నేను దీనిలో తీసుకున్నాను. అది మనకి శారీలో కలిసిపోతుంది. ఇది ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ అనమాట. అసలు కనపడదు. కానీ నేను మీకు షో వచ్చేసింది అనమాట. ఇది హోల్. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మీ కనెక్ట్ వస్త్రమ్స్, మన కనెక్టెడ్ ఛానల్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చూపిపోతున్నామంటే కంచిపట్టు శారీస్, అట్లనే కొంచెం మంచి డిజైనర్ శారీస్ చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా మనకి మంచి రేంజ్లోనే వచ్చేస్తాయి అనమాట. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి కంచిపట్టు శారీస్ తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ ఆఫ్ కంచిపట్టు శారీస్ అండి. హ్యాండ్లూమ్స్ అయితే మనకి 15,000 పైనకి వెళ్ళిపోతాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా రావాలి, అలా కూడా ఒకసారి ఒక ఎపిసోడ్ ట్రై చేద్దామని కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను. ఈ ఎపిసోడ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది, ఎందుకంటే శారీస్ కూడా ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావాలి. కొన్ని తెచ్చాను. ఆడియన్స్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి నచ్చుతాయా లేదా చూసి దాన్ని బట్టి తీసుకొని వద్దాము అని అనుకున్నాను అనమాట. సో ఈ కంచిపట్టు శారీ వచ్చేసి పీచ్ కి రెడ్ బార్డర్ ఉంది, గ్యాప్ బార్డర్. ఆ గ్యాప్ మీద ఈ మంచి బ్యూటిఫుల్ స్నఫ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్స్ గీయటం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి మంచి కంచిపట్టు శారీ అండి. సిల్వర్ బుటీస్ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చేసాయి. పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్స్ అండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీ అండ్ లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ దీనికి వచ్చి పళ్ళు ఎంత బాగుంటుంది. సో రెడ్ పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి రెడ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. సో ఇలా రెడ్ బ్లౌజ్ గ్యాప్ బార్డర్ వచ్చింది. సో శారీ అంతా మనకి జెరీస్ అండ్ బుటీస్ ఉంది. బార్డర్ లో ఇలా హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చాం అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కూడా ప్రీమియం కలెక్షన్, ప్రీమియం రేంజ్ ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. మంచి స్ప్రింగ్ గ్రీన్ కి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. దానిపైన మంచి సిల్వర్ జరీ ఇచ్చారు. ఎలా ఉందండి? ఎలిగెంట్ గా ఉంది కదా, బాగుంది కదా. మంచి మంచి కాంబినేషన్స్ తీసుకురావాలి అని చాలా ప్రయత్నం చేస్తే వచ్చిన కలెక్షన్ అండి ఇది. సో స్ప్రింగ్ గ్రీన్ అంటారు దీన్ని. చాలా మంది స్ప్రింగ్ గ్రీన్ లో కలెక్షన్స్ ఇవ్వని అని అడిగినప్పుడు నాకు ఇలాంటిది ఒక శారీ పట్టుకొచ్చాను అనమాట. సో దానికి వచ్చేసి మనకి ఈ బార్డర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు. సో ఈ బార్డర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఇంత మంచి శారీకి మరి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చేసారు. ఎంత బాగుంది పళ్ళు. అండ్ ఇంత గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో ఇదే పింక్ బ్లౌజ్ ఇచ్చేసారు. చాలా మనము బడ్జెట్ అయినా కూడా మనం మంచి మంచి క్లాత్ కానీ మీరు పట్టుకుంటే చాలా మంది చాలా షాప్స్ లో పేర్లు చెప్పకూడదు కానీ వీటిని అమ్మేస్తారు, ఎక్కువ రేట్స్ పెట్టి అమ్మేసే శారీస్ ఇవి. సో మనము కాంపిటేటివ్ ప్రైసెస్ కి ఇస్తున్నాము. క్వాలిటీ సూపర్, చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ. అండ్ ఈ ప్రైజెస్ కి మీకు ఈ క్వాలిటీ అయితే చాలా కష్టం. ఒక్కసారి అయితే మస్ట్ ట్రై చేయండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కంచిపట్టు శారీస్ తెచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ శారీకి పడిపోదాం. బడ్జెట్ రేంజ్ లో కూడా అద్దెపోయే కాంబినేషన్స్ తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. అందులో భాగంగానే మంచి లైట్ సపోటా కలర్ కి ఇలా ఈ పేస్టల్ బ్లూ మీద సిల్వర్ బుట్టి జరీ, సిల్వర్ జరీ అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగుందండి కంచిపట్టు శారీ. వీవింగ్ కూడా చాలా బాగుంటుంది. వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది సపోటా లైట్ పేస్టల్ సపోటా కలర్ కి పేస్టల్ బ్లూ మీద సిల్వర్ జరీ. సూపర్ గుడ్, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ శారీ, కంచిపట్టు శారీ అగైన్. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఆ మంచి బ్లూ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. అండ్ బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ ఇచ్చారు. అదిరిపోద్ది అసలు శారీ అయితే, చాలా బాగుంటుంది. మనము ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా రావాలని తీసుకొని వచ్చిన కంచిపట్టు శారీస్. సో చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్, హ్యాపీగా వేసుకోవచ్చు. రుచిపోవటం లాంటివి ఉండదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా కంచిపట్టు శారీస్, స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ కంచిపట్టు శారీస్ ఈ రేంజెస్ లో అయితే మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ శారీకి అయిపోదాం.
కడ్డీ బార్డర్ వచ్చేసింది. కడ్డీ బార్డర్ పర్పుల్ బార్డర్, రెడ్ శారీకి పర్పుల్ ఇచ్చారనమాట. అండ్ శారీలో ఇంకా మనకి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫుల్ బుటీస్ ఇచ్చేసారు నిండుగా. ఆ పర్పుల్ బార్డర్ మీద కూడా ఫుల్ బుటీస్ వచ్చేసాయి. శారీ మీద కూడా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎక్కువ బుటీస్ వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొని వచ్చాము, కానీ క్వాలిటీ మాత్రం నేను కాంప్రమైజ్ కాను. ఈ ప్రైస్కి ఇంత క్వాలిటీ మీకు వేరే షాప్స్లో కూడా కష్టమే. ఎందుకంటే నేను తీసుకొచ్చే వీవరు హ్యాండ్లూమ్ దగ్గర ఆయన పక్కన ఇవి కూడా పెట్టుకొని బాగుంటాయమ్మా, ట్రై చేయమని నచ్చ పెడుతుంటే, సరే బడ్జెట్ రేంజ్లో వస్తాయి కదా నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చూద్దామని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట. సో ఇలా ఉంటాయి పర్పుల్ బ్లౌజ్. అండ్ బ్లౌజ్కి కూడా మంచిగా ఇలా ఇచ్చేసాను అనమాట. చిన్ని పెయింటింగ్ కూడా ఏదైనా చేయించుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్ పీస్. రెడ్కి పర్పుల్ బార్డర్ చాలా బాగుంటుంది. ఈ ప్రైసింగ్కి మీకు ఈ క్వాలిటీ అయితే కొంచెం కష్టం. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎందుకు తీసుకురావడం జరిగిందంటే వీవింగ్ మిస్టేక్ ఉంది అనమాట దీంట్లో. సో మంచి కంచిపట్టు శారీ అండి, వెరీ సాఫ్ట్. అండ్ ఆ కాంబినేషన్ చూసారు మీరు ఎంత బాగా అందంగా ఇచ్చేసారు. అండ్ మంచి రేంజ్, మంచి మెటీరియల్ కంచిపట్టు శారీ అండి, చాలా బాగుంది. వీవింగ్ మిస్టేక్ చూపిస్తాను మీకు, అందుకే నేను దీంట్లో చూపిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చిన్నగా ఇట్లా అనిపించింది, అది మనకి శారీలో కలిసిపోతుంది. ఇది ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ అనమాట. అసలు కనపడదు, కానీ నేను మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నా. సో వీవింగ్ మిస్టేక్ ఉన్న హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. ఇంకొక దగ్గర ఉంది వీవింగ్ మిస్టేక్, ఒక చిన్న డాట్. ఇది ఒక చిన్న డాట్ ఉంది ఇక్కడ, ఓకేనా? చిన్న డాట్ ఉంది. మామూలుగా హ్యాండ్లూమ్ శారీస్ అంటే మనకి ఇలాంటివి కామన్ అండి. నేసేటప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటే మనకి హ్యాండ్లూమ్ అని గుర్తు. అది కొంచెం ఎక్కువగా వచ్చేసింది అనమాట. ఇది హోల్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్లో అక్కడ ఇక్కడ అయ్యి మనకు కొంచెం పెద్దగా వచ్చింది. సో హ్యాండ్లూమ్ అని చెప్పుకోవడానికి మనకి ఇవన్నీ గుర్తులు అయితే శారీ మీద ఉంటాయి కానీ ఇచ్చేసారు. మంచి పీస్ అండి, మంచి హ్యాండ్లూమ్ పీస్ అండి, చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నేను ఉంచుకోవాలనుకొని సరే చూద్దాంలే అనేసి పెట్టేస్తున్నాను. అండ్ బ్లౌజ్ చూడండి, పర్పుల్ బ్లౌజ్కి ఈ మంచి అంచు అయితే ఇచ్చేసారు. ఆ చిన్న మిస్టేక్స్ వల్ల ఈ శారీని సేల్లో పెట్టాల్సి వచ్చింది అనమాట. అందుకని నేను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ దాంట్లో ఈ హ్యాండ్లూమ్ పీస్ ని చూపించడం జరిగింది. శారీ అయితే చాలా బాగుంటుంది. అవన్నీ కూడా హ్యాండ్ బీజింగే కానీ శారీ అంతా ఇంకేం కనపడదు. ఆ రెండు విషయస్ వల్ల మంచి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీని సేమ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో ఈ శారీ కలర్ కాంబినేషన్ సరిగ్గా రాలేదు, సరిగ్గా చూపించలేదు, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. హ్యాండ్లూమ్ శారీ ఇది, హ్యాండ్లూమ్ బనారస్ పట్టు శారీ అండి. ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల క్రితము సమంత పెళ్లిలో వేసుకున్నారు కదా, అలాంటి టైప్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా హీరోయిన్స్, మన సెలబ్రిటీస్ ఈ బనారస్ శారీస్ మీదకి మక్కువ చూపిస్తున్నారు అనమాట. సో మీరు చూస్తుంది వచ్చేసి మంచి పింక్ కి టొమాటో రెడ్ బార్డర్ ఇచ్చి దానిపైన జరీ నడిచింది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కాన్ఫిడెంట్ గా సింగిల్ లేయర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి బనారస్ శారీ దాని అందమే వేరే. ఇప్పుడు నడుస్తున్నాయి చాలా మంది, ఇప్పుడు బనారస్ శారీ వైపు పరిగెత్తుతున్నారు. మంచి పింక్ మీద డీసెంట్ యాంచి ఇవ్వటం వల్ల మనకి గాడిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి టొమాటో రెడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఇలా టొమాటో రెడ్ వచ్చేసారు అనమాట. అండ్ పైన సరే చాలా మంచి పీస్, బ్యూటిఫుల్ పీస్ అండి. లాస్ట్ టైం నాకు వీడియోలో సరిగ్గా కనిపించలేకపోయింది అనేసి హ్యాండ్లూమ్ పీస్ అండి ఇది. అందుకే కింద చూపిస్తున్న ప్రైస్ లో వస్తుంది మనకి. హ్యాండ్స్ కి మాత్రం ఇలా వేసుకోవడానికి, అండ్ అట్ ది సేమ్ టైం పళ్ళు వెనుక బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు బార్డర్ ని. మంచి పింక్ కి టొమాటో రెడ్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు శారీ. సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి మన బడ్జెట్ రేంజ్ ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు, చూడండి, ఎపిసోడ్ మొత్తం పూర్తిగా చూడండి. లాస్ట్ లో మనకి తక్కువ ప్రైసింగ్ శారీస్ అయితే వస్తాయి. ప్రతిదీ కూడా మనం చూపించేదంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కూడా వెరీ ప్రీమియం రేంజ్ అండ్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీగా ఎలిగెంట్ గా లుక్ అయితే గ్యారంటీ. ఇది వచ్చేసి అగైన్ మంచి బెనారస్ సిల్క్ శారీ అండి, మంచి రా సిల్క్ అండి, బెనారస్ స్టైల్ బార్డర్ ఇచ్చేసారు. అండ్ శారీ మీద ఈ ఎంబ్రాయిడరీ అయితే నడిచింది. కింద బార్డర్లో అయితే ఆ మంచి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారనమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను సేల్లో పెడతాను. కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నాను కాబట్టి సేల్ అంటున్నానండి. కాంపిటేటివ్ ప్రైస్ అని ఒక లేబుల్ వేయటం చాలా కష్టంగా ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తినేస్తుంది. సో సేల్ అని రాస్తున్నాను. అండ్ ఇష్టం ఉంటే వెంటనే
రీచ్ అప్రోచ్ అయిపోండి. మంచి బెనారస్ శారీ అండి, రా సిల్క్ ఇలా ఇలా బెనారస్ బార్డర్ ఇచ్చేసి శారీ అంతా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ నడిచింది. మంచి రాయల్ బ్లూకి ఈ షైన్ యాడ్ అవుతుంది ఈ క్లాత్ వల్ల. సో సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు, వర్క్ వచ్చింది, చాలా రిచ్గా పార్టీ, మంచి పార్టీ వేర్ శారీ ఉంది. అండ్ పళ్ళు చూడండి ఇంకా రిచ్గా ఎంత బాగుందో పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంత ఎప్పుడైనా ఎక్కడైనా అంతే, మనకి శారీ అంతా గ్రాండ్గా ఇస్తే బ్లౌజ్ ప్లెయిన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, అప్పుడే మనకి లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ ప్రైస్ సేల్ అని పెట్టానంటే అది సూపర్ గుడ్ కాంపిటేటివ్ ప్రైస్, ఎవరు బీట్ చేయలేరు ఆ ప్రైస్ని, ఆ ప్రైస్కి మీకు దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆ కాంపిటేటివ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సూపర్ గుడ్ క్వాలిటీ, ఫుల్ ఎంబ్రాయిడరీ, చాలా బాగుంది. బెనారస్ బార్డర్, ఇప్పుడు బెనారస్ శారీస్ అండ్ ట్రెండింగ్, అన్ని సెలబ్రిటీస్, అందరు సెలబ్రిటీస్ అవే వేసుకుంటున్నారు. సో అందులో మనం ఈ ఎపిసోడ్ 2 శారీస్ చూపించాను. సో నచ్చితే వెంటనే అప్రోచ్ అయిపోండి, ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ 2 శారీస్ మిగిలాయి అంతే. మంచి హ్యాండ్లూమ్ కాకపోయినా హ్యాండ్లూమ్ లుక్ ఇచ్చే శారీ, ఆ లెవెల్ శారీ అనమాట. మీరు చూసేది మంచి బాటిల్ గ్రీన్కి మెంతి గోల్డ్ షేడ్లో బార్డర్, పైన ఏమో చిన్ని బార్డర్ ఇచ్చి కిందకి వచ్చేసరికి ఏమో ఇలా మంచి పెద్ద బార్డర్ ఇచ్చేసారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ శారీ. సో ఎలా ఉన్నాయో మీరు కమెంట్ అయితే చెయ్యండి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా తెమ్మని చాలా మంది పదే 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 రిక్వెస్ట్ చేస్తుంటే ఎపిసోడ్ చేస్తున్నారు. సో సో శారీ పళ్ళు కూడా అలానే ఇచ్చాడు, బ్లౌజ్ కూడా అలానే ఇచ్చాడు. ఈ బ్లౌజ్ మీరు 2 శారీస్ మీద వేసుకోవచ్చు, ఇది ఒకటి బుక్ చేసుకుంటే. చూడండి అసలు బ్రౌన్, గోల్డ్, ఎల్లో 3 కలర్స్ ఉంది దీంట్లో, సూపర్ గుడ్ అండి. సో బాటిల్ గ్రీన్ కి ఈ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు. సూపర్ గుడ్ శారీ అండి. ఇది నచ్చితే వెంటనే ఒక పీసే ఉంటుంది, కింద చూపిస్తున్న ప్రైస్ కి అవైలబుల్ ఉంటుంది. ప్రైసెస్ ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే చేసేస్తున్నాను. సో వెంటనే బుక్ చేసేసుకోండి, నేను వెంటనే షిప్ చేసేస్తాను. చిన్ని బార్డర్స్ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు, ఆల్మోస్ట్ బార్డర్ లేనివి లేదంటే చిన్న బార్డర్స్ కావాలని. సో కూడా ఉంటుంది వేసుకుంటే. అండ్ సో దిస్ ఈస్ హ్యాండ్లూమ్ జూట్ టస్సర్ శారీ. మీరు క్లోజప్ లో చూస్తే మీకు దీని ఫ్యాబ్రిక్ తెలుస్తుంది, ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది. సో ఇది ఒక మంచి బ్రాంజ్ కాపర్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా. అండ్ బార్డర్ ఆల్మోస్ట్ 0 బార్డర్ ఇచ్చేసి మనకి ఒకలాంటి హ్యాండ్ డై రన్ చేశారు అనమాట. హ్యాండ్ డై అనమాట అండి, ఇది హ్యాండ్ డై రన్ చేశారు. అక్కడ ఏ డై అయితే బార్డర్ లో రన్ చేశారో పళ్ళు అలాంటి కలరే వేసేసారు అనమాట. ఆ కలర్ వేసేసి దిస్ ఇస్ పళ్ళు, దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఒక్కసారి క్లోజప్ లో చూపిద్దాము. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎంత నీట్ గా చేశారు చూడండి. సో ఇది హ్యాండ్లూమ్ పీస్, ఇది హ్యాండ్లూమ్ పీస్, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అసలు ఎంత ఎంత బాగా ఉంటుంది. ఇది ఇక్కడ ఈ పక్షి ఎంబ్రాయిడరీ కానీ ఇదంతా కూడా, అండ్ ఇదంతా కూడా హ్యాండ్ అయ్యింది అనమాట. సో మంచి జూట్ టస్సర్ శారీకి, సాఫ్ట్ జూట్ టస్సర్ అంటే మరి హార్డ్ కాదండి, బాగా కన్వీనియంట్, కంఫర్టబుల్ గా ఉంటుంది. దానికి పళ్ళు వచ్చేసి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. బ్లౌజ్ చిట్టుపూలు చూడండి ఎంత బాగుందో, ఇలా ఇది బ్లౌజ్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ డైడ్ అనమాట. హ్యాండ్ డైడ్ అంటే ప్రింటింగ్ కాకుండా కలర్ ని చేతితోనే వాళ్ళు కలర్ చేశారనమాట ఆ పళ్ళు పంపి. అండ్ టస్సర్, జూట్ టస్సర్ హ్యాండ్లూమ్ శారీ, మంచి షేడ్స్, కాపర్ కాపర్ కలర్ కి, కాపర్ బ్రాంజ్ కలర్ కి పర్పుల్ బార్డర్, ఆల్మోస్ట్ 0 బార్డర్ కావాలనుకుంటున్నాను. ఈ శారీస్ చాలా ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ శారీ మంచి నియాన్ ఎల్లోకి ఇలాంటి కడ్డీ బార్డర్ ఇచ్చేసారనమాట. అది కూడా ఎల్లో షేడ్ లో తీసుకొని వచ్చారు. సంథింగ్ వెరీ అన్యూజువల్ రేర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా ఇక్కడ డిజైన్ లుక్ తీసుకొని వచ్చేసారనమాట. అండ్ గోల్డ్ బుటీ, సిల్వర్ బుటీ శారీ అంతా విత్ డిజైన్, ఇక్కడ డిజైన్ తో పాటు ఇవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న అకేషన్స్ కి హ్యాపీగా వేసుకోవచ్చు, కంఫర్టబుల్ గా డే అంతా క్యారీ చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే టెక్స్చర్ కూడా చాలా కంఫర్టబుల్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ రిచ్ పళ్ళు ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ పళ్ళుస్ అది ట్రెండింగ్ కదా ఇప్పుడు. సో కాంట్రాస్ట్ పళ్ళుస్ ఇచ్చేసి దానికి తగిన బ్లౌజే ఇచ్చేసాను అనమాట. సో ఈ పింక్ బ్లౌజెస్ చాలా శారీస్కి వెళ్ళిపోతాయి మనకి. అండ్ ఇదైతే నియాన్ ఎల్లో అండ్ నియాన్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చిన శారీ ఇది. సంథింగ్ ఇప్పుడు చాలా పెద్ద హ్యాండ్లూమ్ శారీస్ లో కూడా ఇలాంటి కాంబినేషన్ తీసుకురావడానికి చూస్తున్నారు. సో చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ పీస్. అండ్ ఆల్ ఓవర్ జామ్దాని వస్తుంది, కోటా శారీస్ అనమాట ఇది.
ఆల్ ఓవర్ జామ్దాని. అసలు వెనక పక్క చూడండి ఒకసారి జామ్దాని. అది చూడండి అసలు ఎంత బాగా చేసినారో వర్క్. అంటే మామూలుగా పీచులు గీచులు లేకుండా కటింగ్ చూడండి ఎంత ప్రొఫెషనల్‌గా కటింగ్ చేశారు. ఇది ఎంత బావుంది. సో దీస్ ఆర్ కోటా శారీస్. బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియాలి క్వాలిటీ ఎంత సూపర్ క్వాలిటీ తెస్తాం మనం. సో ఇది శారీ అంతా ఇలా జామ్దాని ఫినిష్ ఉంటుంది. నాకు ఎంతో ఇష్టం ఈ కోటా శారీస్ అనమాట. వచ్చేసి మొత్తం శారీ జామ్దాని వర్క్ రాసుకుంది. జామ్దాని అన్నిట్లో చూస్తాం కదా ఇది కోటా. కోటాలో జామ్దాని. అండ్ దాని తర్వాత బ్లౌజ్ అడిగారు చాలా మంది. సో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. బార్డర్ ఏదైతే ఉందో శారీకి అదే బార్డర్‌లో మనకి బ్లౌజ్ ఉంటుంది. ఇదిగో లైట్ షేడ్ ఆఫ్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం బ్యూటిఫుల్ జామ్దాని నడుస్తుంది. ఈ కోటా శారీస్‌కి వెళ్ళి ఈ శారీస్ ఎంత ఇష్టంగా ఎంతమంది తీసుకుంటున్నారో. ముంబై, ఢిల్లీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి దీనికి ఆర్డర్స్. సో నెక్స్ట్ శారీకి పడిపోదాం. యూఎస్ వాళ్ళు స్ప్రింగ్ గ్రీన్ అంటున్నారండి. స్ప్రింగ్ గ్రీన్ మనం కూడా కట్టేస్తే పోలా. ఇదిగోండి స్ప్రింగ్ గ్రీన్ లో అదొక కాంబినేషన్ కడ్డీ బార్డర్ లైట్ వెయిట్ బట్ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ క్వాలిటీ. క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎలా చూపించాలి దీని క్వాలిటీ చాలా బాగుంటుందండి. అండ్ ఈ శారీస్ అన్ని కూడా మనం వేసుకున్నా కూడా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఏవి కూడా గుచ్చుకునే శారీస్ కాదు. స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలని చూసి తీసుకుంటాను. ఈ మంచి స్ప్రింగ్ గ్రీన్ కి ఒక లైన్ సిల్వర్, ఒక లైన్ గోల్డ్ గుడీస్ నడిసాయి. అండ్ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మంచిగా పెద్ద బ్రాండ్ గా అనిపిస్తుంది. స్ప్రింగ్ గ్రీన్ కి ఈ మంచి పింక్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి. అండ్ బ్లౌజ్ కూడా ఈ పింక్ బ్లౌజ్ ఎన్ని శారీస్ మీదకి సెట్ అయిపోద్దు. ఇది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటే మనకి ఒదిగిపోతారు బాగా. మనకి డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ పీస్ ఈ శారీ మనము లాస్ట్ ఒక ఎపిసోడ్ లో కొన్ని కలెక్షన్స్ చూపించాము. ఈ శారీలో కలర్స్ చూపించాము. ఒకరు వేసుకొని మున్నార్ కి వెళ్ళారనమాట. వాళ్ళు నాకు పర్సనల్ గా కొన్న తర్వాత వాళ్ళు మున్నార్ టూర్కి వెళ్ళాక చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో దాంట్లో మీకు ఇది ఒక కలర్ చూపిస్తున్నాను. ఇది సీ బ్లూ. ఇది కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత పళ్ళుకి ఇలా చిన్ని డాట్స్ లాగా మనకి జరీస్ కనిపిస్తాయండి. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా జరీ చెక్స్ ఫ్లవర్స్ మీద జరీ లైన్స్ అండ్ బుటీస్ రెండు ఉంటాయి అన్నమాట. ఇది బ్లౌజ్. శారీ అయితే చాలా బాగుంది. ఒక్క పీస్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. వెరీ ప్రీమియం మెటీరియల్ అండి. టస్సర్ అండ్ రా సిల్క్ కంబైన్డ్ ఈ ఫ్లెక్సిబుల్ లుక్ తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది. తీసుకున్న వాళ్ళైతే నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అని. సో ఈ కాంబినేషన్ సీ బ్లూ లో తీసుకొని వచ్చేసాము. అండ్ తర్వాత డార్క్ బ్లూ చూసే ఉంటారు కానీ డార్క్ బ్లూ కి ఇలాంటి అంచు చూసారా ఎక్కడైనా? ఆ రెండు కాంబినేషన్ లో శారీ ఎప్పుడైనా చూసారా? ఈ శారీస్ నేను చూసినప్పుడు డార్క్ బ్లూ ఓకే అని తీసేసేటప్పుడు నాకు దాని అంచు కనిపించింది. హలో నేనంటూ ఒకదాని ఉన్నాను ఇక్కడ, నన్ను చూసావా అని అంచు పలకరించింది. అలా పలకరించినప్పుడు ఓన్లీ ఒకసారి తీసి చూసుకొని ఇలా వేసుకుంటే మీరు ఒకసారి అంచు లుక్ చూడండి. ఆ అంచు వల్ల మనకి చీర అందము ఎంత బాగా మారిపోతుంది. సో ఆ అంచు నచ్చిందండి. బాగా డార్క్ పర్పుల్ మీద ఈ వర్క్ చేయటం వలన దగ మెరుస్తూ మంచిగా అనిపించింది. క్వాలిటీగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. రిచ్‌నెస్ యాడ్ చేసింది ఈ పర్పుల్ అంచు వలన. అండ్ బ్లౌజ్ పింక్ మీద మనం గనక వర్క్ చేయించుకున్నా, ఒకవేళ పర్పుల్ కలర్ గనక షేడ్ వేసి చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కనక్ వస్త్రంలోనే దొరుకుతాయి. చాలా మంది వెబ్సైట్ అప్డేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెబ్సైట్ అప్డేట్ చేయాలంటే పిక్చర్స్ తీయాలి. వెరీ ప్రొఫెషనల్ గా పిక్చర్స్ తీయాలి. ఆ పిక్చర్స్ తీసి అక్కడ పెట్టడానికి నాకు అసలు టైం సరిపోవట్లేదు. నాకు ఇలా వీడియో తీయగానే మాక్సిమం వెళ్ళిపోతాయండి. 80-90% వెళ్ళిపోతాయి. ఏదైనా కొన్ని పీసెస్ ఉంటే మీరు చూస్తారు, రిపీట్ చేస్తాను నేను. అండ్ చాలా మంది అడుగుతున్నారు మేము వస్తాం, షాప్కి వస్తామని. ఖచ్చితంగా వద్దురు. ఆగస్ట్ నుంచి వద్దురు. తెల్లాపూర్లో పెడుతున్నాము. దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగితే మీ ఆశీర్వాదం ఇలానే ఉంటే నా పైన తెల్లాపూర్లో షాప్ ఉంటుంది కనక్ వస్త్రం. అప్పుడు వద్దురు. ఇప్పుడైతే మీరు వీడియోలో చూసే పీసెస్ స్క్రీన్ షాట్స్ పంపించండి. సో బార్డర్ మీద చిన్న పిట్టలు ఇచ్చేసారు అనమాట.
సో షూటింగ్ జరుగుతుంటే ప్రతి అరగంటకి ఒకసారి నా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో మళ్ళీ రీటేక్ అతుకులు ఉంటే మీకు క్షమించగలరు. ఇక్కడ పళ్ళు ఇలా ఇచ్చారు. డార్క్ గ్రీన్ మీద మనకి జరీ వీవింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి కోటా శారీ మీద వీవింగ్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా ఇచ్చారు. ఈ మంచి బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు. సో దిస్ ఈజ్ బ్లౌజ్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇలా సేమ్ ఉంటాయి. సో ఈ 2 శారీసే చూపిస్తున్నాను ఈ ఎపిసోడ్ లో మన కోటా కలెక్షన్ లో. మోర్ ఉన్నాయా అని అడగద్దు. ఇప్పుడు ఏం చూపిస్తున్నాను ప్లీజ్ అవి నచ్చితే బుక్ చేయండి. మోర్ వచ్చినప్పుడు నేను మళ్ళీ తెప్పించినప్పుడు నేను మోర్ అప్పుడు మళ్ళీ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ శారీకి అయితే మూవ్ అయిపోదాం. బుటీస్ చూడండి ఎంత అందంగా ఇచ్చారో. ఈ మనకి హ్యాండ్లూమ్ కి పవర్ లూమ్ కి తేడా ఏంటంటే పవర్ లూమ్ లో మెషిన్స్ వ్యూ చేస్తాయి కాబట్టి అసలు అద్భుతమైన డిజైన్స్ తీసుకురాగలుగుతారు. అది పాయింట్ నెంబర్ 1 అయితే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎలాంటి శారీ అయినా సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుంది అనమాట దాని అందం. మనకి ఏది నొప్పుతుంది అనేది మనము బాగా జాగ్రత్తగా చూస్ చేసి తీసుకోగలిగితే బాగుంటుంది. పికాక్ బుటీస్ చూస్తాం కానీ ఇంత బాగా అందంగా పికాక్ బుటీస్ ని తీసుకొని వచ్చారు. అండ్ ఈ శారీలో వచ్చేసి ఒక్క కలర్ పర్పుల్, డార్క్ పర్పుల్ కలర్ డ్యూయల్ షేడ్ నడుస్తుంది శారీలో. అండ్ సేమ్ ఈ మెహందీ గ్రీన్ బార్డర్ నాకు ఎంత ఇష్టం అంటే అనుకోండి. పళ్ళు కూడా అలా ఇచ్చారు. ఈ మెహందీ గ్రీన్ బ్లౌజ్ అయితే మీరు చాలా వాటి మీద వేసేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగా ఇచ్చేసారు. క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. ఎక్కడ క్వాలిటీలో అయితే మనం తగ్గేదే లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. క్వాలిటీ బడ్జెట్ రేంజ్ అయినా ప్రీమియం రేంజ్ అయినా అసలు క్వాలిటీ మాత్రం నో కాంప్రమైజ్. సో ఈ బ్యూటిఫుల్ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. మంచి బేబీ పింక్ లో కడ్డీ బార్డర్ ఇచ్చేసాం అనమాట, ఉప్పాడ స్టైల్. అండ్ దాంట్లో ఈ పీస్ మనకి కింద చూపిస్తున్న ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. బాడీ అంతా కూడా మనకి ఇకత్ లాగా తీసుకురావడానికి ట్రై చేశాను అనమాట. చాలా బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది శారీ అయితే. అండ్ ఈ సమ్మర్ అయినా కానీ వింటర్ లో అయినా కానీ ఎప్పుడైనా కానీ కంఫర్టబుల్ క్యారీ చేసేయచ్చు. మంచి కలర్ అండి, బేబీ పింక్ కలర్. దానికి మనకి ఇలా కాంట్రాస్ట్ గా ఇచ్చేసారు పళ్ళు అండ్ కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అనమాట దీనికి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఇదైతే మంచి క్వాలిటీ ఇక్కత్ డిజైన్ తో పర్పుల్ కి బ్లూ కి మధ్యలో నుంచి వెళ్ళింది. బార్డర్ వచ్చేసి మంచి పర్పుల్ మీద టెంపుల్ బార్డర్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశారు. కంచి కాటన్ వచ్చి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ పీస్ అండి. ఈ మీనాకారి బుటీస్ షోల్డర్ దగ్గర నుంచి రన్ అవుతాయి. సూపర్ గుడ్ గా ఉన్నాయి ఇవి చిన్న చిన్న బుటీస్. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో చాలా మంచి ఎలిగెంట్ లుక్ గ్యారంటీడ్ పీస్ అండి. హ్యాపీగా మనం వేసుకొని వెళ్ళొచ్చు, మన పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, టెంపుల్స్కి అన్నిటికీ వేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి చిన్ని బుటీస్ ఇచ్చేసారు. కంచి కాటన్, సాఫ్ట్, ఈజీ టు క్యారీ, మంచి ఈజీ టు మెయింటైన్ కూడా మంచి కాటన్. అండ్ నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ లో ఉండాలి కానీ ప్రీమియం లుక్ అయితే గ్యారంటీగా ఇవ్వాలి అనుకుంటే మనం ఇలాంటి ఎపిసోడ్ అంతా అవే చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తున్నారు 2 షేడ్స్ ఉన్నాయి. పైన లైట్ లావెండర్ షేడ్ ఉంది, కిందకి వచ్చేసరికి బేబీ పింక్ షేడ్ వచ్చింది. ఆ బాటమ్ పైన కింద బార్డర్ కేమో మధుబని పెయింటింగ్ ఇచ్చారు. శారీ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ జరీస్ అయితే ఆల్టర్నేటివ్ గా బాగా రన్ అయింది. ఇది కూడా మనకి టస్సర్ ఫినిష్ తీసుకొని వచ్చారు. రా సిల్క్ అండ్ టస్సర్ కాంబినేషన్ లో ఈ శారీ ఫినిషింగ్ అయితే తీసుకొని వచ్చారు. బ్యూటిఫుల్ మెటీరియల్, చాలా బాగుంది ఈ శారీ. అండ్ పళ్ళు మీద పెద్ద మధుబని పెయింటింగ్ ఇలా ఇచ్చేసారు. డిజిటల్ ప్రింటింగ్, మధుబని పెయింటింగ్ స్టైల్ డిజిటల్ ప్రింటింగ్ అండి. పళ్ళు ఆ టాజెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీరు పెడుతున్న ఈ షైన్ ని యాడ్ చేసుకుంటూ కొద్దిగా మనకి జరీ ఇచ్చేసారనమాట బ్లౌజ్. సో దానివల్ల మనకి రిచ్ లుక్ వస్తుంది శారీకి. సో ఇదండి ఈ వారం కనక వస్త్రమ్స్ ఎపిసోడ్. వీక్లీ 2 చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎలాగో నాకైతే ఈ సమ్మర్కి ఆ వీవర్స్ దగ్గరికి వెళ్ళి ఊళ్ళు తిరిగి వచ్చేసేసరికి సగం ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. 2-3 డేస్ సిక్ అయిపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇది చేయాలి, వేరే షూట్స్కి వెళ్ళాలి, తర్వాత ఇది అప్లోడ్ చేయాలి. ఇంకా వెబ్సైట్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దాని మెయింటెనెన్స్ కి కూడా మనీ ఖర్చు అవుతుంది. సో ఎనీవేస్ మీకైతే మంచి బ్యూటిఫుల్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. హ్యాండ్లూమ్ శారీస్ అయినా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయినా క్వాలిటీ మాత్రం మనకు నష్టం తగ్గట్లేదు, తగ్గకూడదు, తగ్గము. ఓకేనా? అండ్ కలెక్షన్ ఎలా ఉందో మీరు చేసే కమెంట్స్ని బట్టి
వీడియో నచ్చితే కొంచెం షేర్ కూడా చేస్తారా ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఈ ప్రస్తుతానికి 31,000 సబ్స్క్రైబర్స్, 31,000 సబ్స్క్రైబర్స్ ఉంటే వచ్చి చూసే వాళ్ళు 1,00,000 పైన ఉంటుంది. అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మర్చిపోతుంది. సో అలా అవుతుంది అనమాట. మరి రిటర్నింగ్ అని చెప్పి కనిపిస్తుంది. మొత్తం మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ రిటర్నింగ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో సబ్స్క్రిప్షన్స్ ఇంత తక్కువ ఉన్నాయి. సో అలా అనమాట. సో చాలా మందికి సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం తెలియట్లేదు. దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇంకొక మిస్టేక్ ఏమవుతుందంటే నేను మరీ ఇలా చెప్పానంటే కొట్టిన వాళ్ళు మళ్ళీ కొడితే అది సబ్స్క్రైబ్ ఎగిరిపోతుంది. సో మీకు సబ్స్క్రైబ్ అనేది ఎర్రగా కనిపిస్తేనే కొట్టండి, లేదంటే కొట్టద్దు. మీరు ఆల్రెడీ కొట్టేశారు, సరేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలి. నేను ఇంకా మంచి మంచి శారీస్ తీసుకురావాలి. శారీసే కాకుండా వేరే కంటెంట్ కూడా చేయాలని చాలా ఉంది. కెమెరాలో ఛార్జ్ తగ్గిపోయిందని కెమెరామెన్ చాలా వార్నింగ్స్ ఇచ్చాడు. అయినా కూడా నా వాగుడు ఆగట్లేదు. ఇంతసేపు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మంచి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ బాబా.